జోసెఫ్ రావణ్ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఫోన్, ల్యాప్టాప్ నుంచి లభించిన సమాచారంతో ప్రశ్న సీఈఓ గమనను గన్నవరం పోలీసులు ప్రశ్నించారు. అయిపోయింది బతికి అయిపోయింది. కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. ప్రశ్న యూట్యూబ్ ఛానల్ సీఈఓ గమన వైసీపీ నేత ఇంద్రసేన నాయుడు గన్నవరం డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. నీ ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి, అసలు ఆవిడ దగ్గర నువ్వు టోటల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా? అరే చెప్పరా. రావణ్ తో ఉన్న సంబంధాలు, ఛానల్ నిర్వహణ వెనుక ఉన్న ఆర్థిక మూలాలపై అధికారులు సుదీర్ఘంగా ఆరా తీశారు. అసలు నీ ప్లాన్ ఎట్రా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. యూట్యూబర్ రావణ్ వెనుకున్నది వైసీపీ అని దాదాపు పోలీసులు తేల్చేశారు. రావణ్ మొబైల్లో ఉన్నటువంటి డేటా ఆధారంగా ఆధారాలు కూడా ముందు పెట్టి యూట్యూబ్ ఛానల్ హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 70లో ఉన్న ఇంట్లో రన్ అవుతుంది. అది నాకెందుకు చెప్తున్నారు? ఆ ఇంటి యజమాని వైసీపీ నాయకుడు, అనంతపురానికి చెందిన వైసీపీ నాయకుడు. ఏమిటండి మీరు మాట్లాడేది? వచ్చేసరికి వైసీపీలో టికెట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి వైసీపీ అధిష్టానం ఇచ్చినటువంటి అసైన్మెంట్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ రన్ చేయించడం. ఎంతకి తెగించారా? అందులో భాగంగా ఆయనకి బంధువైన గమన ద్వారా ప్రశ్న రావణ్ ని ఒక వెపన్ గా వాడుతున్నారు అనేది విచారణలో తేలినట్టు సమాచారం. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ బచ్చలకూరి, ఈయన రిమాండ్ ఖైదీగా నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లి వారం రోజులు అవుతుంది సుమారుగా. కొత్త ఉంటే చెప్పు. సో ఈయన జైల్లో ఏం చేస్తున్నాడు, అక్కడ ఇతనికి ట్రీట్మెంట్ ఎలా ఉంది? డిగ్గు పంచకళ్యాణిలా బ్రతికేవాడిని కంచర గాడిదలా తయారయ్యారు. సో ఇందులో వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే నిన్నగాక మొన్న అంటే అంతకు ముందు ఒక రోజు చాలా ఏడ్చాడంట. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? జైల్లో అక్కడ ఉన్న పోలీస్ కానిస్టేబుల్తో వాళ్ళతో కూడా బాధ చెప్పుకుంటూ చాలా ఏడ్చాడంట. ఫ్లాష్ బ్యాక్. ఆఫీసులోనే కూర్చుంటే ఎవడైనా వచ్చి అరెస్ట్ చేయొచ్చు. ప్రభుత్వంలో ఎంత పెద్ద తురుం ఖాన్ గారు ఉన్నా ప్రశ్నిస్తాం. అసలు ఏమైపోతానో, నా భవిష్యత్తు ఏంటో, నన్ను ఏం చేస్తారో, నేను అసలు బయటకు వెళ్ళగలనో లేదో భయం, అది పుట్టించింది ఎవరు? మేము అని ఆ రోజంతా ఒక 2 రోజుల పాటు చాలాసేపు ఏడుస్తూనే ఉన్నాడట. సో ఆ ఏడ్చినప్పుడు తను చెప్పిన మాటలు ఏంటంటే ఇదే తన ఫ్యూచర్ ఏంటి, తనని ఏం చేయబోతున్నారు. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేయడమే. మాకు వచ్చిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో మాకు సపోర్ట్ వచ్చినందుకు వి థ్యాంక్ యూ సో మచ్ జగన్ గారు అండ్ ద ఎంటైర్ వైఎస్ఆర్సీపీ టీమ్. ఫైనల్ గా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎయిర్పోర్ట్ లో తను కలిసింది. ఎక్కడ కలిసింది మరి? ఎవరిని కలవలేదే. అమ్మా నువ్వు ఉన్నావమ్మా? డైరెక్ట్ గా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను కలిసి ఆమెను అమ్మాయిని బ్లెస్ చేసి గమనాన్ని బ్లెస్ చేసి అక్కడి నుంచి వెళ్ళారు. ఎక్కడి జరిగినా నన్నెట్టున్నారే మీరు. నటించుకో, నువ్వేనని నాకు బాగా తెలుసు. యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ ఆకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏంటది? కంగారెంతురా, చెప్తాను కదా. రావణ్ ఫోన్ లో ఉన్న వీడియోస్ ఇప్పుడు సంచలనంగా మారాయి. ఫోన్ డేటాలో కీలక ఆధారాలను గుర్తించారు పోలీసులు. ఎక్కడో కొడుతుంది సీనా. రావణకు గాని ప్రజాస్వామ్యంలో వారికి మద్దతు ఇవ్వడం, అవసరమైతే వారికి సహాయం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా చెప్పవచ్చు. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమాయక యువతులని రావణ్ లైంగికంగా వేధించినట్టు పోలీసులకి సమాచారం అందింది. అశ్లీల వీడియోస్ తో బ్లాక్ మెయిల్ చేసినట్టుగా ఆధారాలు కూడా సంపాదించారు. ప్రస్తుతం ఈ కోణంలోనూ పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఫోన్ డేటాపై లోతైన విచారణ చేపట్టిన ఏపీ పోలీసులు డేటా ఆధారంగా 10 మంది బాధితుల్ని గుర్తించినట్టుగా పోలీసులు చెబుతున్నారు. డిలీట్ చేసినటువంటి డేటా రికవరీ కోసం ఫోన్ ని ల్యాబ్ కు పంపించారు. ఊబిలో కాలేశాడు, వదిలితే మనల్ని కూడా లాగేస్తాడు. హే రామ్ సేవ్ ఆంధ్ర, హే రామ్ సేవ్ ఆంధ్ర. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏ నాటకమైనా ఆడగలరు మీరు. ఇక్కడ హే రాముని ఆరాధించినట్టు మాట్లాడతారు, రాముని తిట్టిన రావణ్ణి మీరు వెనకేసుకొస్తారు. అబ్బే, ఆ మనుషులు మారండి, బతుకు తెరువు తెలియక. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరన్నా ప్రశ్నించినప్పటికీ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. చూస్తా అధికారంలోకి వచ్చి ఎవరిని వదలం. ఏంటని నువ్వు చేసేది నా బొచ్చు? లేకపోతే నన్న వంశీనో ఒకరిని టచ్ చేసి చూడరు నువ్వు మగాడి అయితే. వంశీ అరెస్ట్ ఎలా చూస్తారు? అరెస్ట్ లాగానే చూస్తున్నాం.
మీరు గనక గమనించినట్లయితే ప్రశ్న రావణ్ ని కొత్తగా ఉప్మా చట్టం ఇడ్లీ చట్టం ఒకటి తీసుకొచ్చి ఏంటి బాబా అన్న ఉప్మా చట్టం ఇడ్లీ చట్టం ఒకటి తీసుకొచ్చి బూతులు మాట్లాడడం మానేసాక ఎందుకు స్వామి నాకు ఇలాంటి అతను మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడే కొత్తగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కాదు. ఒకసారి చూద్దామా? వద్దులేండి ప్లీజ్. సన్నాసి చంద్రబాబు నాయుడు 420 వెధవ చంద్రబాబు నాయుడు బొత్తు చెబుతారు. ఈయన అంటే కదా క్షమాపణ చెబుతారు. బాబు కొడుకులకి ఇద్దరికి కింద పైన కూడా పగులుతే అదేమంటే రావణ్ అనే అతను వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి. అది నిజం సార్, ఒక్క కూడా రాలేదు కదా. మా పార్టీకి మేము డబ్బులు ఇచ్చి పనిచేస్తున్నామని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కేసులు పెట్టాలి అతని మీద. ఏం చేద్దామంటావు మరి? ఏం చేద్దామంటావా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్లి దాడులు చేయలే. ఇప్పుడు ఏమంటున్నావు మరి? రావణ్ చెడ్డవాడనో లేకపోతే అతని గురించి ఎక్కడ కూడా విమర్శలు చేయట్లా. అదేమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వృద్ధే ప్రయత్నం చేస్తుంది. దీంట్లో రావణ్ అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ లోకేష్ కి బాలకృష్ణకి చంద్రబాబు కూడా అనుకూలంగా ఉంటాడు. ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడు. ఎంత ప్లేట్ మార్చేసావురా? ప్లేట్ ఏం మార్చేసాను బాబు సనువు. చంద్రబాబు నాయుడు కూటానికి రోజులు దగ్గర పడి, ఎందుకంటే మాది గొడ్డల పార్టీ అని చెబుతాడు. కరెక్టే కదమ్మా? మాది గొడ్డల పార్టీ అని ఎవరు అందరూ మా సంక్షేమ పార్టీ అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటారు. చూడు మాది గొడవల పార్టీ, మాది గొడవల పార్టీ, మాది గొడవల పార్టీ. ఈ సమాజంలో ఈ ఆధునిక సమాజంలో రావణుడే గెలుస్తాడు, గెలిపిస్తాం. ఏంటి సార్ అది? రావణుడే గెలుస్తాడు, గెలిపిస్తాం. మీ బతుకులు చెడా బతుకులా. ప్రశ్న జోసఫ్ బచ్చలకూరి జోసఫ్ తరపున వకాల్తా పుచ్చుకుని 4 బెయిళ్లు తీసుకొచ్చిన జడా శ్రవణ్ కుమార్ అలిగారు. ప్లేట్ ఫిరాయించేశారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి బాధ్యతలు అప్పగించేశారు. ఎందుకని సడన్ గా మీరు ఆ కేసులు వాదించట్లేదు, పన్నువల్ సుధాకర్ గారు ఎంట్రీ అయ్యారని చెప్పేసి కనిపిస్తున్న వార్తలు. ఏంటాది గారు ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. మేము ఏదైతే రిపీటెడ్ గా రావణ్ని కేసులో నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి. ఆల్ ఆఫ్ సడన్ ప్రశ్న టీంలో నుంచి ఒక అమ్మాయి జగన్మోహన్ రెడ్డి కలిసిందన్న సమాచారం నాకు తెలిసింది. కనీసం నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిసి జగన్మోహన్ రెడ్డి న్యాయ సహకారం అందించాలని కోరిన విధానం నాకు నచ్చల. ఆటలో ఐటు పుండులాగా అయిపోయాడు సార్ అనుకోవచ్చా శ్రవణ్ గారిని? ప్రశ్న రావణ్ మీరు ఏలూరు దళిత క్రిస్టియన్ సమావేశాన్ని పిలిచారు. రావణ్ మాట్లాడించాల్సిన వాళ్ళ లిస్ట్ లో కూడా లేడు వాస్తవంగా, బికాస్ ఈజ్ నాట్ ఎ చీఫ్ గెస్ట్. చాలా పాపం రా, చాలా పాపం రా. రావణ్ వాజ్ ఫోర్స్డ్ టు స్పీక్. అంటే ఏంటి సార్? సో అనుకోకుండా రావణ్కి మైక్ వెళ్ళటం, అక్కడ రావణ్ ఏం మాట్లాడతాడో నాకు తెలియదు కదా. నేను ఏదైతే మాట్లాడానో దానికి నేను బాధ్యత, రావణ్ ఏదైతే మాట్లాడారో దానికి రావణ బాధ్యత వహిస్తాడు. నమ్మేనరా నిన్ను? నమ్మితేనే మోసం చేస్తారు కదా, నమ్మకపోతే ఇట్లా చేస్తారు. వాట్ ఎవర్ రావణ్ స్పోక్, పవన్ కళ్యాణ్ తిట్టాడా, రాధా మనోహర్ దాస్ తిట్టాడా, ఆ సెక్షన్స్ పెట్టండి, రేపొద్దున శిక్ష వేయించండి. నవంబర్ 11 హిడ్మా చనిపోయినప్పుడు మాట్లాడినటువంటి మాటల తాలూకా స్పీచ్ మన ఉపా చట్టం పెట్టడానికి కారణం. స్టిక్ ఆన్ వర్డ్స్. ఎస్ రాత్రికి రాత్రి మారిపోయారేంట్రా? ఏంట్రా ఈ అన్యాయం? నిజంగానే రేపొద్దున ఆయనకి నక్సలైట్లతోటి భావజాలం ఉండి లేకపోతే ఆయన సానుభూతి పరుడు ఉంటే ఖచ్చితంగా ఉపా చట్టం వర్తించాల్సిందే. ఎవరు చేసిన కర్మ వారణ భగింపక ఏరికైనా తప్పదన్నా. ఎందుకని మరి ఇప్పుడు అదే వైసీపీకి సంబంధించి కొంతమంది నాయకులు ప్రశ్న రావణ్కి మాకు సంబంధం లేదు, ప్రశ్న రావణ్ మేము పురాచేయాలి ఇప్పుడు చెప్తారు. అది నా ఇష్టం కదా, మై చాయ్, మై ఒపీనియన్, మై ఫీలింగ్. వైసీపీ స్పందించే టైంకి ప్రశ్న రావణ్ హిందూ వ్యతిరేకి అనే వీడియోలు బయటికి రాల. వీళ్ళు ప్రశ్న రావణ్ అరెస్టుని తక్కువని ఖండించేశారు. నేను అడుగుతున్న ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా, రావణ్ మీద దాడి జరుగుతుంటే పట్టించుకోరా? మీరేం స్పందించరు? ప్రశ్న రావణ్ అరెస్టుని తక్కువని ఖండించేశారు.
ఇప్పుడు తర్వాత హిందూ వ్యతిరేక వీడియోలు వచ్చేటప్పటికి వెనక్కి వెళ్ళే అవకాశం వైసీపీకి లేకుండా పోయింది. ఇప్పుడు వెనక్కి వెళ్ళాలా ముందుకు రావాలా అర్థం కావటం కూట్లో ఉన్న తీసి అక్కడ పెట్టుకుంటూ ఉంటాం. కానీ మీరు ఇట్లా చెప్తున్నారు, మీ వెనకాల లేకపోతే రావణ్ వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ సపోర్ట్ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారని ఒక ప్రచారం జరుగుతుంది. చెప్తున్నాడు చెప్పేస్తున్నాడు చెప్తాడన్నా చెప్పమ్మా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొరపాటును కూడా ఒక వ్యక్తికి 10 రూపాయలు సహకారం చేయదు. ఇవి రాసి పెట్టుకోండి. ఎన్ని 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 దారుణాలు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం అన్నం తిన్న తర్వాత చేయి కడుక్కునేటప్పుడు మెతుకులు ఉంటాయి కదా, ఆ మెతుకులు కింద పడితే కాకులు అవి ఏరుకుంటాయి. ఆ మెతుకులు కింద పడితే కూడా కాకులు తింటే ఏమని పక్కన పెట్టుకుని కింద రావాల్సిన వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇప్పుడు దాకా రావణ్కి అండగా నించున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎస్పెషల్లీ మన హీరో జడా శ్రావణ్ గారు. రావణ్ లాంటి వ్యక్తి రాముణ్ణి మాట్లాడినా కృష్ణుడిని మాట్లాడినా పూర్తిగా ఖండించాల్సినటువంటి అంశం. మతం అనేది ఒక వ్యక్తిగతమైనటువంటి విషయం. నీకు నా మతం మీద బాధ్యత ఇది లేదనుకోండి, నువ్వు మాట్లాడుకో. నీకు గౌరవం లేకపోతే ఇంకొకళ్ళ మతాలను కించపరిచే హక్కు నీకు లేదు. ఎప్పుడన్నా ప్రకాష్ రాజ్ మీతో మాట్లాడారు? రావణ్ అరెస్ట్ తర్వాత ఈ కేసెస్ ఎన్ఓసీలు ఇచ్చేంత వరకు ప్రకాష్ రాజు గారు నేను ఒక 10-15 సార్లు మాట్లాడుకున్నాను. పెట్టావు కదా ఫిట్టింగ్.